అమ్మో వామ్మో ఏందా తిరుగుడు పొద్దుగాల హైదరాబాద్కి వెళ్ళి ఉత్తరప్రదేశ్కు ఆడికెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి సీదా ధర్మపురికి ఇయాలనే కాదుల్లో దీన 3-4 మీటింగ్లు అరుచుకుంటుండు సీఎం రేవంత్ రెడ్డి సారు. పెద్దపల్లి పార్లమెంట్ సీట్ల బంపర్ మెజార్టీ కొట్టేతానికి ఇవాళ పెద్ద మీటింగ్ పెట్టిండ్రు 7 ఎమ్మెల్యేలు కలిసి. పెద్ద చుట్టం లెక్క ముఖ్యమంత్రి సార్ వచ్చి ఏం మాట్లాడిండో ఈనాలే కదా. చలో ధర్మపురి. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. పెద్దపల్లి పెద్ద లీడర్లు శనార్థి చెప్తుంటే ధర్మపురి జనజాతరకు వచ్చిన వాళ్ళంతా జేజేలు వాళ్ళకేండ్రు. కాంగ్రెస్ క్యాండిడేట్ గడ్డం వంశీ సార్ ను ఎంపీగా గెలిపిస్తానికి పెట్టిన మీటింగ్ కు సిద్ధం వచ్చిరు పబ్లిక్. స్టేజ్ మీద సన్మానాలు సత్కారాలు జోరుగా జరిగినాయి. ఈ నిరుద్యోగుల సమస్య ఇకపై నా సమస్య అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంతానికి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాది. అయితే ఇంకా మంత్రులు ఎమ్మెల్యేలు అడుగుడు సీఎం సార్ పక్కా చేస్తానని మాట ఇచ్చుని నడిచింది. ఈ రోజు పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే ఈ చిట్ట చివరి ఉన్న రైతు సోదరులకు నీరు అందుతుందని తప్పకుండా పత్తిపాక రిజర్వాయర్ మంజూరు చేసి పాలకుర్తి లిఫ్ట్ పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రామగుండం బి థర్మల్ పవర్ ప్లాంట్ దీన్ని కూడా తెరవాలని చెప్పి మీరు కార్యాచరణ తీసుకోవాలని చెప్పి రామగుండంలో పవర్ స్టేషన్ ని 800 మెగావాట్లది నిర్మించాలి అని నేతగాని సోదరులకు ఒక కార్పొరేషన్ ని మీరు ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలి అని ఒక పాలిటెక్నిక్ కళాశాల, ఒక డిగ్రీ కళాశాల, ఒక ఐటీఐ కళాశాల ఇవ్వాలని చెప్పి 2 లక్షల పైన మెజారిటీ ఇచ్చి గడ్డం వంశీని మీరు ఎంపీగా గెలిపించుకొని హైదరాబాద్ కు తీసుకొని రాండి. తప్పకుండా ఇప్పుడు మీరు అడిగినవి 100% మంజూరు చేసి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని పెద్దపల్లి ఏరియాకు పెద్దలు కాకా వెంకటస్వామి సార్ చేసిన సేవలు యాద్ చేసి సింగరేణి కార్మికుల తిప్పలు తీరుస్తా అని మాట ఇచ్చిండు. కాకా వెంకటస్వామి గారు 1000 కోట్ల రూపాయల నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి సింగరేణి సంస్థను కాపాడి తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది, ఒక్క సీటు కూడా గెలవదు అన్నాడు రేవంత్ రెడ్డి సారు. బీఆర్ఎస్ చచ్చిన పాము కొన ఊపిరితో ఉంది. దాన్ని ఏంటంటే మీరు మన ఎన్నికల్లో తోక మీద నడుం మీద కొట్టిండ్రు. ఈ ఎన్నికల్లో ఒక్క దెబ్బ పడగ మీద కొడితే శాశ్వతంగా ఈ కాలనాగు యొక్క పీడ విరగడవుతుంది. బీజేపీ 400 సీట్లు ఎందుకు అడుగుతుందో మళ్ళొక పారి సాటింపేసిండు పెద్దపల్లిలో. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్ర. మీరు బీజేపీకి ఓటేసిందంటే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి మిత్రులారా. కాంగ్రెస్ సర్కార్ పడిపోతుంది అన్నటోళ్ళని గిట్లా అరుచుకున్నాడు. ఎవడని ప్రభుత్వం జోలికి వస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాన దొరికినట్టు లాగుల్లో తొండలిడ్చి కొడతారన్న నమ్మకం విశ్వాసం నాకున్నది. తెలంగాణకు సెంటర్ వాళ్ళు ఏం చేయలేదని గట్టిగానే ఆవాజ్ ఇచ్చారు అందరు కలిసి. నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు, బీజేపీ ఏమిచ్చింది? పెద్దపల్లిలో వంశీ సార్ కు 2 లక్షల మెజార్టీ పక్కా వస్తుందట. 2 లక్షలు 2 లక్షలు 2 లక్షలు 2 లక్షలు. ఇక సీఎం సార్ వచ్చుడు కంటే ముందే ఎమ్మెల్యేలు మాట్లాడినరు. ఎండిపోయిన చెట్టు నీళ్ళు పోతే ఆకులు రావు. ఆ బీజేపీ వరిస్తుంది, టీఆర్ఎస్ పడుతుంది. గుర్తుపెట్టుకొని బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డాక్టర్ అంబేద్కర్ పెట్టిన మన రిజర్వేషన్ పాలసీని తీసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. 7 నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవడం కోసం ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఓపెన్ కాస్ట్ చేయనని కేసీఆర్ కుర్చేసుకొని కూర్చున్నటువంటి వ్యక్తి ఇలా ఆ ఊరిని బొందలగడ్డ చేస్తుంటే మీరు ఏ రకంగా ఇలా ఓటు అడగడానికి మళ్ళీ వస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇక ఎటు చూడండి, మంతని మున్సిపాలిటీ అమ్మలక్కలతోటి కూకొని ముచ్చట పెట్టింది చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ వాళ్ళ ఇంటి ఆమె సరోజ మేడము. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎంత ఫైదా అయ్యేది ఎరక చేసింది అన్నట్టు. అదే రీతిలో మీ అందరికీ సేవ చేసే అవకాశం ఇవ్వని మీ అందరినీ అభ్యర్థించడానికి నేను ఈ రోజు ముందుకు వచ్చినాను.